అందరికీ మనం ఇంతకుముందు వీడియోలో గాజుల మచ్చపూర్ చెరువు దాటిన తర్వాత మనకి ఎట్లా పరిస్థితి ఎట్లుందని మనం ఇంతకుముందు వీడియోలు చూసుకున్నాం. ఇప్పటి వీడియోలో వచ్చేసి మనం గాజుల మచ్చపూర్ చెరువు దాటేసి వచ్చినాం. మనం ఎక్కడైతే వీడియో క్లోజ్ చేసుకున్నామో దాన్ని దాటేసి మనం వచ్చినాం. ఇక్కడ భలే లోతుంది, అంటే ఈ మొత్తం కంప్లీట్గా డౌన్ అవ్వకుండా వస్తుంది. ఇక్కడ నేను గమనించిన ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి మల్లన్న సాగర్కి వెళ్ళే ఆ పైప్ లైన్ ఏదైతుందో ఇంతకుముందు వర్క్ జరిగి ఉండే ఒక సంవత్సరాల క్రితం ఆ వర్క్ జరిగి ఉండే ఆ పైప్ లైన్ అవి అంటే అది మొత్తం ఇంతకుముందు అన్నీ చేసి పెట్టారు. ఇప్పుడు మొత్తం అవన్నీ కట్ చేసి పెట్టారు. అక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది కావచ్చు, ఇప్పుడు అది మనం ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నుండి ఇది ఇక్కడ ఒక కాలువ ఉంది. ఈ కాలువ నుండి వాటర్ వెళ్తున్నాయి. ప్రస్తుతానికి ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ పైపుల దగ్గర వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉందో మనం చూసుకుందాం, కంటిన్యూగా చూసుకుందాం. ఇవి మన రంగనాయక సాగర్ నుండి వస్తాయి ఈ వాటర్. వీటికి కూడా సపరేట్గా ఒక పైప్ లైన్ వేయాల్సింది 100% పైనకి వెళ్ళి. అంటే ట్రాక్ నిర్మాణం అనేది మనం చూసుకున్నట్టయితే కిందికి వస్తే మళ్ళీ పైన నుండి ఈ పైప్ లైన్ మళ్ళీ బిగిస్తారు. సరే, అక్కడ కంప్లీట్గా ఆడిపోతే మనకైతే పూర్తిగా తెలుస్తుంది. అక్కడ వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అనేది మనకు అక్కడ పోతే తెలుస్తుంది. అక్కడికి పోయి తెలుసుకుందాం. మనం ఇక్కడ ఏదైతే అసలు విషయం ఇప్పుడు ఏంది అని అంటే, ఇది గత సంవత్సరాల క్రితం అది మన పైప్ లైన్ నిర్మాణం అనేది కంప్లీట్గా జరిగిపోయింది. అప్పటికే జరిగిపోయింది. నేను దేనికోసం వచ్చినంటే ఓన్లీ అప్పుడు ఆ టైంలో నేను వెహికల్ వీడియోస్ తీసేవాడిని. ఇప్పుడు ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానని అప్పుడైతే ఓన్లీ వెహికల్ వీడియోస్ తీసుకోండి. కానీ అది కంప్లీట్ అయింది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతుందంటే మళ్ళీ రైల్వే ట్రాక్ నిర్మాణం జరగాలంటే, ఇప్పుడు రైలు సీదాగా వెళ్ళాలంటే అది కంపల్సరీ కట్ చేయాల్సింది, అది 100%. కానీ ఇక్కడ వచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణం అనేది మామూలుగా లేదు. ఇక్కడ ఈ హైటు ఇంచుమించుగా ఒక 30 మీటర్ల హైట్ ఉంటుంది వచ్చేది లోతు. అంటే దీని నుండి మళ్ళీ సరే అవన్నీ కంప్లీట్గా పైనకి లేపేసి దానిపైన పైప్ లైన్ వేస్తారు కావచ్చు. మళ్ళీ అది నెక్స్ట్ ఎట్లా మనం అప్డేట్ అవుతూనే ఉందాం. అంటే కిందికెళ్ళి ఈ ప్లేస్ నుండి మన రైల్వే ట్రాక్ అనేది వెళ్తుంది. ఇది మెయిన్. ఇక్కడ నాకు ఆశ్చర్యపరిచేది అంటే మెయిన్ ఇక్కడే నాకు, ఎందుకంటే ఈ పైప్ లైన్ అండి ఇంతకుముందు ఇప్పుడు నేను రెగ్యులర్ చూస్తున్నా కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది కిందికెళ్ళి జరుగుతుంది, పైప్ లైన్ మళ్ళీ యథావిధిగా మళ్ళీ పైనకెళ్ళి వస్తాయని ఒక క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ ఎన్ని పైపులు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పైపులు ఉన్నాయి. అది మామూలుగా అంటే వాటర్ పంపింగ్ అనేది మామూలుగా ఉండదు అది. సరే, ఇక్కడ ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకా ముందు వర్క్ అనేది ఎక్కడ వరకు వచ్చింది అనేది మనం ఏదో వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. మనం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీకు అందివ్వాలనేది నా ఆలోచన. ఇట్లా ఉన్నాయి పైప్ లైన్ అనేది. అమ్మో, అలా చూస్తారే భయం అవుతుంది. ఈ పైప్ లైన్ ఈ మన ట్రాక్ ఎంబడి పైప్ లైన్ అలా చూస్తేనే భయం అవుతుంది. ఇక్కడ వర్క్ అయితే ఎన్ని రోజులు అవుతుందో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉందాం. ఈ రోజు నుండి అయితే లెక్క పెట్టేసేయండి, మీతో పాటు నేను కూడా లెక్క పెడతా. మనం కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అంటే అడుగడుగున బ్రిడ్జిల నిర్మాణం అయితే కంపల్సరీ జరుగుతూనే ఉంది. ఎందుకంటే మళ్ళీ రవాణా వ్యవస్థ దెబ్బతినగద్దు కదా. ఇంతకుముందు ఎట్లాంటి తోవలు అవుతున్నాయో మళ్ళీ అట్లాంటి తోవలను పునరుద్ధరించడం కోసం ఈ బ్రిడ్జిల నిర్మాణం లేదు. కానీ ఇక్కడ ఇంకా పోతున్న కొద్దీ మన లోతు అనేది ఇంకా బాగా అయితేనే ఉంది లోతు. అక్కడ ఎంతెంత హైట్ ఉండుకుంటూ వచ్చిందో మనకి ఇక్కడ అంతంత లోతు అవుతుంది. ఇక్కడ ఇంకా ముందుకెళ్దాం. అక్కడ ఎక్స్వేటర్ వస్తుంది, ఇంకా ముందుకెళ్దాం. అక్కడ ఎక్స్వేటర్స్ వస్తుంది.
ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అసలు ఇది హైట్ ఉన్న ప్లేస్ అనుకుంటా. ఇది హైట్ ఉన్న ప్లేస్లో మళ్ళీ ట్రాక్ నిర్మాణం జరగాలంటే మళ్ళీ బాగా లోతు తీయాల్సింది 100%. ఇక్కడ ఎన్ని స్టెప్స్ వచ్చినాయంటే 1 2 3 మొత్తం 3 స్టెప్లు వచ్చినాయి. ఇక్కడ ఎక్స్కవేటర్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ 2 ఎక్స్కవేటర్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అంటే ఈ స్టెప్స్ కొట్టుకుంటే అవి పైనకి వెళ్తూనే ఉన్నాయి. అవి ఇక్కడ బండ ఉంది ఒకటి, ఆ బండ కూడా తీస్తున్నారు మెల్లమెల్లగా. అది విచిత్రం అనిపిస్తుంది. అంటే ఈ వర్క్ చూస్తూ ఉంటే ఒక విచిత్రం అనిపిస్తుంది నాకు. అంటే ఒక్కొక్క దగ్గర హైట్, ఒక్కొక్క దగ్గర లోతు, అంటే ఇవన్నీ మళ్ళీ లాస్ట్కి వస్తారు. మళ్ళీ అన్నీ సెట్ చేసుకుంటూ వస్తారు. మళ్ళీ ఇంతవరకు అయితే మనకు బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కెనాల్ ఉంది. ఇక్కడ కెనాల్ కంప్లీట్గా మనకి సమ్మర్ వచ్చిందంటే, మన జనవరి వచ్చిందంటే 100% రంగనాయక సాగర్ నుండి మనకు వాటర్ వదులుతూనే ఉంటారు. ఇక్కడ ఈ కెనాల్ది మళ్ళీ ఇక్కడ ఎట్లా చేస్తారు అనేది అదొక నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అది ముందు ఎట్లా చేస్తారు అనేది ముందు వీడియోస్లో మనం చూద్దాం. ఇది వాటర్ మాత్రం శుభ్రంగా మంచిగా వస్తున్నాయి. ఇవి మంచిగా ఈత కొట్టాలనిపిస్తుంది పిల్లలు తీసుకొచ్చుకొని. అంత బాగున్నాయి. సరే ముందు ఇంక దగ్గర ఇప్పుడు మనము అది విట్లాపూర్కి అండ్ గంగాపూర్కి మధ్యలో ఉన్నట్టున్నాం అనుకుంటున్నాం. ముందుకెళ్తే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది ఎక్కడ ఉన్నాం అనేది. అంటే మనం చూసుకుంటూ వస్తున్న కొద్దీ అయితే ఇంకా అయితే వర్క్ పెండింగ్ అయితే చాలా వరకే ఉంది. మరి ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది మనకు ముందు చూద్దాం మనము. అంటే ఇంకా 2 monthsలో కంప్లీట్ చేస్తారు, ఇంకా 3 monthsలో కంప్లీట్ చేస్తారన్నది ఇంకా ముందు చూసుకుందాం. కానీ ఇక్కడైతే డిస్టర్బెన్స్ బాగుంది. ఏం డిస్టర్బెన్స్ అంటే బండ బాగుంది ఇక్కడ. అంటే దీన్ని మొత్తం పగలగొట్టాల్సిందే 100%. ఇది బాగుంది ఇక్కడ మొత్తం. అది మన ఎక్కడెక్కడైతే పగలగొట్టేసారో అక్కడ క్లీన్ చేసేస్తారు ఎక్స్కవేటర్స్తో. ఇక్కడ మనకు ట్రాక్ వర్క్ నడుస్తూ ఉంటాయి. గంగాపూర్ దగ్గరలో వాటర్ వస్తున్నాయి. కింద వాటర్ వస్తున్నాయి. ఈ ప్లేస్లో మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇది మన గంగాపూర్ దగ్గరలో రైల్వే ట్రాక్ నిర్మాణం పనులలో వాటర్ వస్తుంది. అంటే దీన్ని కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ అనేది దీనికోసమే యూజ్ చేస్తారు అనమాట. ఎక్కడ నుండి అయితే వాటర్ వస్తే ఎక్కడ నుండి వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ట్రాక్ నిర్మాణం కోసం ఏవైతే వెహికల్స్ నడుస్తున్నాయో మట్టికి ఇట్లా పడి అదే కొంచెం ప్రాబ్లం అయిన రోడ్డు మొత్తంలో మళ్ళీ లెవెల్ చేసుకుంటూ వస్తుంది ఈ మిషన్స్తో. మళ్ళీ క్లీన్గా వేసుకుంటూ వస్తుంది. సిద్దిపేట నుండి అంతటా ఒకెత్తుంది. మనము ఈ గంగాపూర్ దగ్గర వచ్చిన తర్వాత ఒక లెవెల్ ఉంది. అంటే ఇక్కడ మొత్తం బండరాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బండరాలు అడగ అంటే మొత్తం కంప్లీట్గా అడగకుంటే కంప్లీట్గా ఇట్లా మనం పరిచినట్టుగా ఉన్నాయి. దాన్ని అన్నీ మళ్ళీ తొలుచుకుంటూ మళ్ళీ బ్లాస్టింగ్ చేసుకుంటూ అవన్నిటిని తీయాల్సి వస్తుంది మళ్ళీ. అందుకే ఇక్కడ వర్క్ చాలా వరకు లేట్ అవుతూనే ఉంది. అంటే ఇవన్నీ మిగతావన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ కూడా వస్తారు. కొంచెం ముందులో చూసుకున్నట్టుంటే మళ్ళీ అక్కడ వాటర్ వస్తున్నాయి. అవి ఇది ఒక విచిత్రం లాగా ఉంది. నాకు అంతా ఒక గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ బండరాల కింద కూడా వాటర్ ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ బండరాలని బ్లాస్ట్ చేయడానికి ఈ మిషన్స్తోని హోల్స్ ఇస్తున్నారు. మన ఎక్స్కవేటర్తో డంప్ చేస్తారు. ఇక్కడ భయానకంగానే ఉంది. మనం లాస్ట్ పాయింట్ ఎక్కడవుతుందో ఈ వీడియోలో మనం లాస్ట్ చూసుకున్న పాయింట్ ఎక్కడవుతుందో మన ప్రతిమ యొక్క క్రషర్ దగ్గర ఉన్నాం మనము. అంటే వీళ్ళ కంపెనీకి సంబంధించిన క్రషర్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ లోతు అంటే ఇక్కడ కూడా లోతు బాగానే లోతు మన నుండి చూసినట్టుంటే ఇంచుమించు ఒక 400-500 మీటర్స్ నుండి కంటిన్యూగా వాటర్ వస్తున్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ వీడియోలో మనం ఈ అప్డేట్ చూసుకున్నాం. మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్ చూసుకుంటూనే ఉందాం. అంటే మనం నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాల్సింది అంటే మన విట్లాపూర్ నుండి గంగాపూర్ పోయే రోడ్ ఏదైతుందో
ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. ఈ క్రషర్కి దానికి పెద్ద దూరం ఏం లేదు, దగ్గరనే ఉంది. ఇది ఆ వీడియోలో కనబడుతుంది, ఈ వీడియోలో కనబడుతుంది అంతే. ఒక రైట్. థ్యాంక్ యూ అండి మీరు చూస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.